786 21 94 78 9126 ఇలా ప్రాబ్లం ఇచ్చాడు. సో జనరల్‌గా ఏందంటే మనకు ఒక చిన్నప్పటి నుంచి మనం ఏం చేస్తామంటే ప్రతిదీ కూడా ఒకదాని కింద ఒకటి రాసుకుంటే ఆన్సర్ చేస్తాం. లేకపోతే చేయలేం. కానీ ఇక్కడ కాంపిటీటివ్ వేలో ఏందంటే మీరు జనరల్‌గా బ్రెయిన్ ద్వారా చేయడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే మన కాలిక్యులేషన్ అనేది ఫాస్ట్‌గా రావాలంటే ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువుంటది. ఈ కాంపిటీషన్‌లో మీరు నంబర్ ఆఫ్ క్వెషన్స్ ఎక్కువ అటెంప్ట్ చేయాలంటే ఖచ్చితంగా మీరేందంటే మైండ్ కాలిక్యులేషన్ చేసుకోవాలి. ఫస్ట్‌లో మనం చేసేటప్పుడు ఎలాగంటే డిఫికల్ట్ అనిపిస్తదండి. నో ప్రాబ్లమ్. మీరు డైలీ చేస్తున్న కొద్దీ మీకు వెరీ ఈజీ అయిపోతది. జస్ట్ మనకు జాబ్ రావాలంటే ఖచ్చితంగా ఏందంటే ఇలాంటి ట్రిక్స్ మొత్తం ఫాలో అవుతూ ఉండాలి. అప్పుడు మాత్రం మనం జాబ్ కొడదాం. ఓకే. చూద్దాం ఒకసారి మరి ఇప్పుడు దీన్ని ఎలా చేయాలి? జనరల్‌గా ఇప్పుడు మీరు ఇదే క్వెషన్‌ని మీకిచ్చాననుకోండి. ఒకదాని కింద ఒకటి రాసుకుంటారు గదా! రాసుకొని ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు? రైట్ సైడ్. ఆ రైట్ సైడ్ అంటే వాటినేమంటామంటే యూనిట్ ప్లేస్ అంటాం. ఫస్ట్ ఏ నంబర్ అయినా సరే యూనిట్ ప్లేస్‌ని యాడ్ జేయాలి. మనం మల్టిప్లై చేసినా గానీ యూనిట్ ప్లేస్‌లో మల్టిప్లై చేస్తాం ఫస్ట్. సబ్ట్రాక్ట్ చేసినా గానీ యూనిట్ ప్లేస్ నుంచే మనం సబ్ట్రాక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. అంతే గదా! సేమ్ ఇక్కడ కూడా మనం ఫస్ట్ ఈ ప్రాబ్లమ్‌లో యూనిట్ ప్లేసెస్‌ని యాడ్ జేయాలి. ఓకే. ఇక్కడ ఫస్ట్ యూనిట్ ప్లేస్ ఎంతుంది? 6. 6 ప్లస్ నెక్స్ట్ నంబర్‌లో యూనిట్ ప్లేస్ ఎంత? 8. 6 ప్లస్ 8 ఎంత అవుతది? 8 ప్లస్ 6 14 రైట్? 14 అవుతది. 14 నెక్స్ట్ ఇక్కడ యూనిట్ ప్లేస్ ఎంత? 4. 14 ప్లస్ 4 ఎంత? 18. 18 ప్లస్ ఇక్కడ 6. 18 ప్లస్ 6 ఎంత అవుతది? 24. ఓకే. 24లో యూనిట్ ప్లేస్ నంబర్ ఇక్కడ తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ 2 క్యారీ ఉంది గదా! నువ్వు నెక్స్ట్ ఏ నంబర్‌నైతే యాడ్ చేస్తావో ఆ నంబర్ పైన క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలి. ఓకే. నేను ఇక్కడ 2 ఫార్వర్డ్ చేస్తున్నా. ఓకే. 2. మరి ఇప్పుడు నెక్స్ట్ 1 డిజిట్ అయిపోయింది యాడింగ్. యూనిట్ ప్లేస్ డిజిట్ అయిపోయింది. నెక్స్ట్ టెన్స్ ప్లేస్ నంబర్ యాడ్ చేయాలి. టెన్స్ ప్లేస్. ఇక్కడ 2 ప్లస్ 2 ఎంత? 4. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంది? 7. 4 ప్లస్ 7. 4 ప్లస్ ఇక్కడ మనం ఫస్ట్ నంబర్‌లో ఇక్కడ 2 ప్లస్ 2 4. 4 ప్లస్ 7 ఎంత అవుతది? 11. 11 ప్లస్ 9. 11 ప్లస్ 9 20. 20 ప్లస్ 8 28 వస్తుంది. 28 2 క్యారీ రైట్? మరి ఇప్పుడు నెక్స్ట్ 2 ఎక్కడికి పంపించాలి? నెక్స్ట్ మన టెన్స్ ప్లేస్ అయిపోయింది. నెక్స్ట్ నువ్వు 100 ప్లేస్ యాడ్ చేయాలి. 100 ప్లేస్ మీదకి క్యారీ ఫార్వర్డ్ చేయాలి. ఎంతొచ్చింది మనకిప్పుడు 28 వచ్చింది కదా! మళ్ళొకసారి చూద్దాం. 2 ప్లస్ 2 4. 4 ప్లస్ 7 11. 11 ప్లస్ 9 20. 20 ప్లస్ 8 28. ఇక్కడ 8 తీసుకున్నా 2 క్యారీ ఫార్వర్డ్. నెక్స్ట్ ఇప్పుడు నువ్వు ఏం యాడ్ చేయబోతున్నావు? 100 ప్లేస్ యాడ్ చేయబోతున్నావు. ఓకే. యాడ్ చేసేటప్పుడు మనం ఏం చేద్దామంటే సింపుల్‌గా ఇక్కడ పైన ఇలా డాట్ పెట్టామంటే దాని మీనింగ్ ఏందంటే ఆ నంబర్ యాడ్ చేశాను నేనని ఒక క్లారిఫికేషన్. నెక్స్ట్ మళ్ళీ అదే నంబర్‌ని యాడ్ చేయకుండా ఉండడం కోసం చిన్న పైన డాట్ అని పెడుతున్నామన్నమాట జనరల్‌గా. 2 ప్లస్ 1 3 వస్తుంది. మరి సెకండ్ నంబర్‌లో లేదు 100 ప్లేస్. నెక్స్ట్ థర్డ్ నంబర్‌లో ఉంది. ఇక్కడ 3 వచ్చింది. 3 ప్లస్ 1 4. 4. 4 ప్లస్ నెక్స్ట్ ఇక్కడ ఉంది కదా! 4 ప్లస్ 7. 4 ప్లస్ 7 ఎంత అవుద్ది? 11. 11. ఇక్కడ 1 నెక్స్ట్ 1 క్యారీ ఫార్వర్డ్. నెక్స్ట్ ఎంత? 1000 ప్లేస్ యాడ్ చేయాలి. ఇక్కడ 1 అన్నమాట. నెక్స్ట్ మనం ఇప్పుడు 100 ప్లేస్ వరకు యాడ్ చేసినాం. నెక్స్ట్ 1000 ప్లేస్ యాడ్ చేసినాం అన్నమాట. ఓకే. 1 ప్లస్ 9 10 అవుతుంది. 10. 10 ఇక్కడ ఎంత ఉంది? 2. 10 ప్లస్ 2 ఎంత అంటే 12. ఇంకేముందా యాడింగ్? ఏం లేదు కదా! దట్ ఈస్ ఈక్వల్ టు 12,184 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. 12,184. మీరు చేసినా గాని ఇంతే చేస్తారు కదా! ఒకదాని కింద ఒకటి రాసుకొని ఫర్ ఎగ్జాంపుల్ మీరు రాసేది 9126 నెక్స్ట్ వన్ 78 నెక్స్ట్ వన్ 2194 నెక్స్ట్ వన్ 786 ఇలా చేస్తాం. నేనేమో ఇక్కడ మళ్ళీ క్వెషన్ రాయకుండా ఆన్సర్ చేసేసాను. మీరు జనరల్‌గా ఇలా చేస్తారు. ఇలా చేసినా గాని ఆన్సర్ సేమ్ వస్తుంది. 6 + 4 10. 10 + 8 18. 18 + 6 24 రైట్? 24. 2 క్యారీ ఫార్వర్డ్. ఇక్కడ 9 + 8 17. 17 + 7 24. 24 + 2 26. 26 + 2 28. ఓకే. 28. 2 క్యారీ ఫార్వర్డ్. నెక్స్ట్ 2 + 1 3. 3 + 1 4. 4 + 7. 4 + 7 11. ఓకే. 1 క్యారీ ఫార్వర్డ్. 9 + 1 10. 10 + 2 ఎంత? 12. దట్ ఈస్ ఈక్వల్ 12,184 సేమ్ ఆన్సర్ వచ్చింది కదా! అంటే మనం ఇప్పుడు ఇక్కడ రాసుకొని చేసినాం. ఇక్కడ రాయకుండానే జనరల్ చేస్తున్నాం. ఒకటే లాజిక్. ఇక్కడేందంటే సింపుల్‌గా మనం ఎలా యాడ్ చేస్తాం? ప్రతిని రాయకుండా ఇక్కడ కూడా ఫస్ట్ యూనిట్ ప్లేసెస్ యాడ్ చేసాం. యూనిట్ ప్లేస్. నెక్స్ట్ టెన్స్ ప్లేసెస్. నెక్స్ట్ 100 ప్లేసెస్. నెక్స్ట్ 1000 ప్లేసెస్. ఇలా అయితే ఎలా యాడ్ చేసినామో అక్కడ కూడా మనం రాసుకోకుండా ఫస్ట్ యూనిట్ ప్లేస్ యాడ్ చేయాలి. తర్వాత టెన్స్ ప్లేసెస్. తర్వాత 100 ప్లేసెస్. తర్వాత 1000. ఎన్ని నంబర్స్ ఉన్నా నో ప్రాబ్లమ్. సేమ్ నంబర్స్ ఉంచాల్సిన అవసరం లేదు. డిఫరెంట్ డిజిట్ నంబర్స్ ఉండొచ్చు. ఏ నంబర్ ఉన్నా గానీ ఈ విధంగా మనం చేసుకుంటూ వెళ్ళొచ్చన్నమాట. ఇది మనకి ఎడిషన్స్‌లో.